హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి శక్తికాంత్ దాస్కు గవర్నర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారము అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. ఆయనకి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది 2023కి సంబంధించి రావడం జరిగిందండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అనేది మరొకసారి వార్తల్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అంతకుముందు ఏదైతే మనకి ముంబైలో ఉన్నటువంటి చర్చి గేట్ రైల్వే స్టేషన్కి సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చాము అని చెప్పేసి మనము కొన్ని గత వీడియోలో చెప్పుకోవడం జరిగిందండి. అది కరెంట్ ఈవెంట్లో కూడా ఉంది. సో అది వచ్చేసరికి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అతను మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ అండి. సో ఇక్కడ మనం చూస్తే ఈరోజు మనకి ప్రధానంగా వచ్చినటువంటిది గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి ఒక పురస్కారం రావడం జరిగిందండి. ఇది 2023కి సంబంధించి రావడం జరిగింది. సో ఏదైతే ప్రతి కంట్రీలో కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ అంటూ ఉంటుందండి. సో ఆ సెంట్రల్ బ్యాంకుకు సంబంధించి ఆ యొక్క గవర్నర్లు తీసుకునే నిర్ణయాలు ఆ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఉంటాయి. సో అదేవిధంగా అక్కడ స్టాక్ మార్కెట్స్ మీద ప్రతికూలమైన ప్రభావం చూపుతూ ఉంటాయి. సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి కరోనా సంక్షోభంలో కానివ్వండి, రష్యా ఉక్రెయిన్ వార్లో కానివ్వండి, సో ఇలాంటి వాటిలో కూడా క్రియాశీలకంగా ఉండి వాళ్ళ యొక్క ఇనిషియేటివ్స్ కానివ్వండి, వాళ్ళ ఐడియాస్ని కానివ్వండి, సో ముందుండి నడిపించడంలో భాగంగా ఈ యొక్క శక్తికాంత్ దాస్ గారికి ఈ అవార్డు రావడం జరిగిందండి. సో మనకి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే కరోనా సంక్షోభం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో మార్కెట్లను సమర్థంగా నడిపించినందుకు అంతర్జాతీయ ప్రచురణ సంస్థ అండి. సో ఇది ఒక మ్యాగజైన్ అండి. సో ఇది ఒక ప్రచురణ పత్రిక. ఈ యొక్క ప్రచురణ సంస్థ సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డుని ఇస్తూ ఉంటుందండి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం అయితే మాత్రము ఏదైతే మనకి శక్తికాంత్ దాస్ గారికి రావడం జరిగింది. సో మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా 2015లో మనకి రఘురామ్ రాజన్ గారి అవార్డు తీసుకోవడం జరిగిందండి. అంటే మన భారతదేశానికి ఈ యొక్క గవర్నర్లో ఇతను రెండో వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మనకి 2015లో మనకి రఘురామ్ రాజన్ గారు తీసుకోవడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందేనండి, రఘురామ్ రాజన్ గారు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఉర్జిత్ పాటిల్ గవర్నర్గా రావడం జరిగింది. సో ఉర్జిత్ పాటిల్ గారు వెళ్ళిపోయిన తర్వాత మనకి ప్రజెంట్ ఇప్పుడు శక్తికాంత్ దాస్ గారు రావడం జరిగింది. సో ఇక్కడ మనం 2015లో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తీసుకున్న తరువాత మనకి 2015లో రఘురామ్ రాజన్ గారు తీసుకున్నారు. 2023లో మనకి శక్తికాంత్ దాస్ గారు తీసుకున్నారండి. సో లాస్ట్ ఇయర్ అంటే ఇదే మనకి 2022కి సంబంధించి అయితే మాత్రము మారియో మెర్సెల్కి రావడం జరిగిందండి, చిలీ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో అదేవిధంగా 2023కి సంబంధించి మనము శక్తికాంత్ దాస్ గారికి రావడం జరిగింది. గుర్తుంచుకోవాలి, మన ఇండియా నుంచి రెండో వ్యక్తి అలా తీసుకోవటం అండి. సో ఎవరైతే ఆ దేశాలలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారో, సో ఏదైతే మనకి ఆర్థిక వ్యవస్థ అంటే ద్రవ్యోల్బణం కానివ్వండి, ఇలాంటి ఎఫెక్ట్ కాకుండా, ఫైనాన్షియల్ క్రైసిస్ రాకుండా వాళ్ళు సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారో అలాంటి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి ప్రతి సంవత్సరము ఇలా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్గా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తూ ఉంటారండి. ఈ సంవత్సరం మనకి శక్తికాంత్ దాస్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇందువల్ల వార్తల్లో రావడం జరిగిందండి. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనం చూసినట్లయితే మనము ఇందాక చెప్పుకున్నట్టు సిడి దేశ్ముఖ్ అండి. సో మనము దేశ్ముఖ్ అనే వ్యక్తి ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్గా ఉండడం జరిగిందని మండియా నుంచి. సో ఇతని పేరు మీదుగానే మనము ముంబైలో చర్చిగేట్ రైల్వే స్టేషన్ని సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారు అని చెప్పేసి మనం న్యూస్లో చదువుకున్నాం కరెంట్ ఈవెంట్లో భాగంగా. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కొన్ని చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934లో రావడం జరిగిందండి. సో మనకి ఆర్బీఐ యాక్ట్ అని చెప్పేసి ఉంటుందండి. సో 1934లో రావడం జరిగింది. అదేవిధంగా ఆర్బీఐ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చిందంటే 1935 అండి, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రావడం జరిగింది. సో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ఆర్బీఐని నేషనలైజేషన్ చేయటం అంటే జాతీయకరించడం అని చెప్పేసి అంటారండి. అది 1949లో జరిగింది. సో జనవరి 1వ తారీఖున జరగడం జరిగిందండి, జనవరి 1. ఇవి మనం బేసిక్స్గా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అదేవిధంగా ఆర్బీఐ అనేది జాన్ హిల్టన్ యంగ్ కమిషన్ ప్రకారం ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి, సో ఆర్బీఐ యొక్క పెయిడప్ క్యాపిటల్ మూలధనం 5 కోట్లతో ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి, సో 5 కోట్లతో ఎస్టాబ్లిష్ చేశారని. సో ఇదే మనము జాన్ హిల్టన్ అండి, మనకి హిల్టన్ యంగ్ కమిషన్ అని చెప్పేసి ఈ కమిషన్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయిందని. ఆర్బీఐ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ముంబై, మహారాష్ట్రలో ఉంటుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఆర్బీఐ యొక్క గవర్నర్ కానివ్వండి, డిప్యూటీ గవర్నర్స్ కానీ వీళ్ళ పదవీ కాలం అండి. సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ ఒక్కళ్ళే ఉంటారు, డిప్యూటీ గవర్నర్స్ 4 మెంబర్స్ ఉంటారండి. సో మనకి డిప్యూటీ గవర్నర్స్ అనేవాళ్ళు 4 మెంబర్స్గా ఉంటారు. సో అదేవిధంగా గవర్నర్ ఒక వ్యక్తి ఉంటారు. వీళ్ళ యొక్క పదవీ కాలము 3 ఇయర్సే గుర్తుంచుకోవాలి. యాక్చువల్గా రఘురామ్ రాజన్ గారి యొక్క పదవీ కాలం అయిపోయిందండి. సో అతను మళ్ళీ
మళ్ళీ పొడిగించుకోవచ్చు అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక 2 years ఎక్స్టెన్షన్ చేయించుకోవచ్చు. ఆ వెసులుబాటు అయితే ఉంది. మామూలుగా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 3 years, బట్ 2 years ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల ఇప్పుడు అతను కొనసాగుతూ ఉన్నాడండి ఇతను. సో అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ ఎవరు నియమిస్తారు అంటే, ఎవరి చేత నియమించబడతారు అంటే, జనరల్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సలహా మేరకు మనకి ఆర్బీఐ గవర్నర్ నియమించబడతారు అనే పాయింట్ గుర్తుంచుకోండి అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆర్బీఐకి ఒక 10 మంది డైరెక్టర్స్ ఉంటారండి. 10 మంది డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. చాలా ఎగ్జామ్లో అడుగున్నారండి వాళ్ళ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు, కానీ డిప్యూటీ గవర్నర్ పదవీ కాలం 3 సంవత్సరాలే. కాకపోతే 2 years ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఆ యొక్క కండిషన్ ఒకటి ఉంది అంతేనండి. వీళ్ళు 6 సంవత్సరాలు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుందండి. ఇదండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా దక్ష్ అనే ఒక పోర్టల్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఉత్కర్ష్ అనే ఒక పోర్టల్ని తీసుకురావడం జరిగిందండి. సో దక్ష ఒకటి, సో అది కూడా బాగా గుర్తుంచుకోవాలండి. సో మనకి దక్ష అనే ఒక పోర్టల్ ఒకటి, అదేవిధంగా మనకి ఉత్కర్ష్ అంటే మనము ఉత్కర్ష్ అనే ఒక పోర్టల్ ఒకటి. ఈ రెండు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ప్లాట్ఫామ్స్ అండి. సో మీ అందరికీ తెలిసిందేనండి ఉత్కర్ష్ అనేవి ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రానున్న 3 సంవత్సరాల్లో ఏం చేస్తుందని చెప్పేసి దాని బ్లూ ప్రింట్ మొత్తాన్ని ఉత్కర్షణ పోర్టల్లో పెట్టుకుంటూ ఉంటుంది. అదేవిధంగా దక్ష అనే పోర్టల్ ఏవైతే ఎన్బిఎఫ్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటాయో, బ్యాంక్స్ ఉంటాయో, సో వాటికి ఏమైనా సమస్యలు ఏమైనా ఫేస్ చేస్తే, ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా జరిగితే, సో ఈ యొక్క ఆ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఆర్బీఐకి రిఫర్ చేయాలంటే మధ్యలో ఒక గేట్వే కావాలిగా, ఆ గేట్వేని ఈ దక్ష పోర్టల్ అండి. ఈ రెండు కూడా రానున్న పోటీ పరీక్షల్లో ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎందుకు అని చెప్పేసి అడుగుతారు. ఈ పోర్టల్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఇదండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే మనకి ఇన్ని పాయింట్ రావాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఈ పోర్టల్ తీసుకొచ్చినాయని. సో దీనికి సంబంధించి 2022 మారియో మార్సల్ చిలీ కంట్రీకి సంబంధించిన వ్యక్తిని, 2023 అయితే మాత్రం శక్తికాంత్ దాస్ గారిని. సో దీని బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలిసి ఉండాలి. 4 డిప్యూటీ గవర్నర్స్, ఒక ఆర్బీఐ గవర్నర్ ఉంటారని, 10 మంది డైరెక్టర్స్ ఉంటారని, వాళ్ళ పదవీ కాలం 6 సంవత్సరాలు అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో అదేవిధంగా సెంటర్ అపాయింట్స్ దీపక్ మొహంతి యాజ్ ద పిఎఫ్ఆర్డీఏ చీఫ్. మీకు పిఎఫ్ఆర్డీఏ వార్తల్లో రావడం జరిగిందండి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. ఏదైతే మనకి నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే భారతదేశంలో పెన్షన్ని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే పిఎఫ్ఆర్డీఏ వాళ్ళు. సో మనకి ఏదైతే ఇక పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ సిస్టమ్ ఉంటుందో దీన్ని ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది. గుర్తుంచుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి దీన్ని 2003 సంవత్సరంలో దీన్ని స్థాపించారని, దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ఢిల్లీలో ఉంటుందని. సో వీళ్ళ యొక్క పదవీ కాలం చీఫ్స్ ఎవరైతే ఉంటారో దీనికి పిఎఫ్ఆర్డీఏకి వీళ్ళ యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు లేకపోతే 65 సంవత్సరాలు ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి మనము బండి పాధ్యాయ అనే వ్యక్తి ఉన్నారండి అంతకుముందు. సో మనకు బండి పాధ్యాయ అనే వ్యక్తి ఉన్నారు. సో ఇతను 2023 జనవరిలో అండి ఇతని పదవీ కాలం అయిపోయింది. సో ఇతని పదవీ కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనకి దీపక్ మొహంతి అనే వ్యక్తి రావడం జరిగిందండి పిఎఫ్ఆర్డీఏగా. ఈ పాయింట్ అవుట్ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. అదేవిధంగా పిఎఫ్ఆర్డీ అబ్రివేషన్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. పిఎఫ్ఆర్డీ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. బాగా గుర్తుంచుకోవాలి, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. సో ఇది వచ్చేసరికి 2003లో ఎస్టాబ్లిష్ చేశారని, దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఢిల్లీలో ఉంటుందని చెప్పేసి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అండి, ఒక చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉంటుందండి. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఇది పనిచేస్తుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో వీళ్ళ యొక్క సభ్యుల యొక్క పదవీ కాలం, హెడ్స్ యొక్క పదవీ కాలము 5 years ఆర్ 65 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఏది ముందైతే అది అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో ఇదంతా మనము పిఎఫ్ఆర్డీఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి అంటాము. భారతదేశంలో పెన్షన్ వ్యవస్థ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది వీళ్ళేనండి. చాలా ఎగ్జామ్లు అడుగున్నారు, ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. వీళ్ళ పదవీ కాలం కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి. 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. ప్రజెంట్ మనకు దీపక్ మొహంతి అనే వ్యక్తి ఇక్కడ రావడం జరిగింది. సో ఇలాంటివైనా రెగ్యులేట్ బాడీస్ ఉంటే లైక్ ఐఆర్డీఏ ఎందుకు అని చెప్పేసి, సెబీ ఎందుకు అని చెప్పేసి, అదేవిధంగా మనకి రీసెంట్గా ట్రాయ్ ఎందుకు అని చెప్పేసి ఇవి కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి. సో మనకి సెబీ అనగానే మనకి ఏం గుర్తు రావాలండి, స్టాక్ ఎక్స్చేంజెస్ గుర్తు రావాలి. స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళ యొక్క చైర్మన్ ఎవరు అంటే మాధవి పూరి బచ్చండి. ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆమె.
అది కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి IRDA అండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకు దేబాశిష్ పాండా గారండి మనకి ఇన్సూరెన్స్ సెక్టర్ని మొత్తాన్ని భారతదేశంలో రెగ్యులేట్ చేసేది అదే. మొత్తం 2047 కల్లా అందరికీ ఇన్సూరెన్స్ కావాలి అని చెప్పేసి ఉందని. ప్రజెంట్ మన ఇండియాలో 140 కోట్ల మందికి దగ్గరికి 80 కోట్ల మంది మాత్రమే ఇన్సూరెన్స్ కలిగి ఉన్నారని చెప్పేసి, సో దాన్ని పెంచాలి అని చెప్పేసి కూడా ఆయన మనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనము ఏదైతే ఉంటుందో PFRDA, ఇది పెన్షన్ రెగ్యులేట్ చేస్తుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అది భారతదేశంలో ఉన్న టెలికాం వ్యవస్థ మొత్తాన్ని ఏదైతే ఎయిర్టెల్ కానివ్వండి, 4G జియో కానివ్వండి, ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేస్తుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఇవన్నీ రానున్న పోటీ పరీక్షల్లో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్పడం జరుగుతుందండి, దాని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మన బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఎంత బిల్డింగ్ అయినా కట్టగలుగుతామండి. రైట్, ఇవన్నీ PFRDA. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈరోజు ప్రధానంగా ఇంకోటి జాయింట్ ఇండియా సింగపూర్ ఎక్సర్సైజ్, ఇది బోల్డ్ కురుక్షేత్ర కన్క్లూడ్స్ ఎట్ జోధ్పూర్. సో మనము మరొక ఎక్సర్సైజ్ రాబోవడం జరిగిందండి. సో ఇండియాకి సింగపూర్కి సంబంధించి మనము బోల్డ్ కురుక్షేత్ర అని ఒక ఎక్సర్సైజ్ జరిగింది జోధ్పూర్లో. మనం ప్రతిసారి చెప్తూ ఉంటామండి. సో ఏదైనా సరే డిఫెన్స్ ఎక్సర్సైజ్ జరిగినప్పుడు అది ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, ఖచ్చితంగా అది ఏ 2 కంట్రీస్ మధ్య జరుగుతుంది, ఎక్కడ జరిగింది, ఎన్నో ఎడిషను, సో ఎవరెవరు పాల్గొన్నారు అనే పాయింట్ ఖచ్చితంగా తెలుసుకోవాలండి. సో క్వశ్చన్ వచ్చే స్టైల్ కూడా మీకు చెప్పడం జరుగుతుందండి. ఇన్ జనరల్గా కూడా ఇటు వచ్చేసరికి కొన్ని ఎక్సర్సైజ్లు పేర్లు ఇస్తారు, ఇటు కంట్రీస్ ఇస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అని అడుగుతారు. లేకపోతేనేమో ఒక ఎక్సర్సైజ్ ఇచ్చి దానికి సంబంధించి సరి కాని అంశం ఏది అని అడుగుతారు. సో అది ఎక్కడ జరిగింది, ఎన్నో ఎడిషన్, ఎవరెవరు పాల్గొన్నారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. లేకపోతేనేమో కొన్ని ఒక సింపుల్గా ఏదైనా ఒక ఎక్సర్సైజ్ పేరు ఇచ్చి అవి ఏ 2 కంట్రీస్ మధ్య జరిగిద్దని చెప్పి సింపుల్గా అలా అడుగుతూ ఉంటారు. సో ఎగ్జామినర్ ఎలా అడిగినా సరే మనం కాన్సెప్ట్ ఉంటే మనము క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతామండి. సో అందువల్లే మనం కాన్సెప్ట్ బేస్డ్గా, సో ఖచ్చితంగా ఒక ఎక్సర్సైజ్ జరిగితే అది ఆర్మీ ఎక్సర్సైజా, నేవీ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా అట్లా చదువుకోవాలి. ఎన్నో ఎడిషనో చదువుకోవాలి, ఎక్కడ జరిగింది దాని సబ్ప్లేస్ కూడా బాగా గుర్తుంచుకోవాలి. జోధ్పూర్ అంటే ఎక్కడ, రాజస్థాన్ దగ్గర జోధ్పూర్లో జరిగింది. ఎన్నో ఎడిషను, ఒకవేళ ఏమైనా ఆ యుద్ధానికి సంబంధించి, ఆ ఎక్సర్సైజ్లకు సంబంధించి భారతదేశం నుంచి ఏమైనా యుద్ధ విమానాలు కానివ్వండి, హెలికాప్టర్లు కానీ, రాకెట్స్ కానివ్వండి, సో ఏమైనా యుద్ధ నౌకలు కానీ ఏమైనా పార్టిసిపేట్ చేస్తే అవేంటి అని చెప్పేసి ఇలా ఓవరాల్గా చదువుకుంటూ ఉండాలని. జనరల్గా ఇలాంటి ఎక్సర్సైజ్లు ఎందుకు జరుగుతాయంటే ఏవైనా ఒక 2 దేశాల మధ్య షేరింగ్ అండి, స్కిల్స్ని షేరింగ్ చేసుకోవటం కొరకు. సో ఆ కంట్రీస్ దగ్గర ఉన్న నాలెడ్జ్ని మనం షేర్ చేసుకుంటాం, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు. రియల్గా ఒక విపత్తు వచ్చినా, ఒక యుద్ధం వచ్చినా సో ఎలా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి జరుపుకుంటూ ఉంటారు, ఆ కండిషన్లో జరుపుకుంటారు. సో శత్రు దేశాలకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడానికి కూడా ఇలాంటి ఎక్సర్సైజ్ జరుపుకుంటూ ఉంటారు. బేసిక్గా అయితే మనం నాలెడ్జ్ షేరింగ్ ఎక్సర్సైజ్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు డిఫెన్స్లో బలోపేతం చేసుకోవడం కోసము ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగా ఈరోజు మనము బోల్డ్ కురుక్షేత్ర అనే ఎక్సర్సైజ్ అనేది మనకి ఇండియా అండ్ సింగపూర్ మధ్య జరిగిందండి. సో ఎక్కడ జరిగిందంటే జోధ్పూర్లో జరిగిందండి. జోధ్పూర్ అనగానే మీకు రాజస్థాన్ గుర్తు రావాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇది ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి ఇది ఒక 13th ఎడిషన్ అండి, 13వ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 13th ఎడిషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఎక్కడ జరిగింది అంటే మనము జోధ్పూర్ అండి, రాజస్థాన్ అండి. సో మనకి రాజస్థాన్ దగ్గర జరిగిందండి జోధ్పూర్లో. సో అదేవిధంగా మనకి దీనికి సంబంధించి చూసేస్తే ఎవరు పార్టిసిపేట్ చేశారంటే 42 బెటాలియన్స్ అని చెప్పేసి మనకి బెటాలియన్ అండి, 42 బెటాలియన్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. మన ఆర్మీకి సంబంధించి 42 బెటాలియన్ పార్టిసిపేట్ చేసింది దాంట్లో. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే యాక్చువల్గా ఇది 2005లో ఫస్ట్ అండి. సో ఇది మనకి 2005లో ఫస్ట్ ఎడిషన్ అనేది జరగడం జరిగిందండి. సో ఏదైతే మనకి బోల్డ్ కురుక్షేత్ర ఉంటుందో ఇది ఫస్ట్ 2005లో జరిగింది. సో ఆ తర్వాత మనకి 2019లో అండి, 2019లో 12th ఎడిషన్ అండి. 12th ఎడిషన్ అనేది ఉత్తరప్రదేశ్లో జరిగింది. అంటే 2019లో జరిగింది, మళ్ళీ ఇప్పుడే జరిగిందండి. మళ్ళీ అంటే కొన్ని ఎక్సర్సైజులు ప్రతి సంవత్సరం జరగాలని అలా ఏం లేదండి. కొన్ని 2 సంవత్సరాలు జరుగుతాయి, కొన్ని వాళ్ళ యొక్క అగ్రిమెంట్ ప్రకారం జరుగుతాయి, కొన్ని ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఇది 2019లో జరిగింది, 12వది. ఇప్పుడు మళ్ళీ 2023లో జరిగింది. అంటే 20 జరగలేదు, 21 జరగలేదు, 22 జరగలేదు, 23 జరిగింది. అంటే 4 years తర్వాత జరిగింది. సో ఇలా కూడా ఉంటాయండి, ప్రతి సంవత్సరం జరగాలని ఏం లేదు. సో ఇది వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో జరిగిందండి. పర్టికులర్గా ఉత్తరప్రదేశ్లో కూడా ఎక్కడ అని అడిగితే మనము బబీనా, సో మనము బబీన్ మిలిటరీ స్టేషన్ అని చెప్పేసి
మిలిటరీ స్టేషన్ అని చెప్పేసి అక్కడ జరిగిందండి. బబీన్ మిలిటరీ స్టేషన్ ఉత్తరప్రదేశ్లో జరిగింది 2019లో. ఈ సంవత్సరం జోధ్పూర్ రాజస్థాన్లో జరిగింది, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా 2005లో ఫస్ట్ ఇది కండక్ట్ చేశారు. చూడండి, ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకోవాలి. ఇది ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ అని, 13th ఎడిషన్ అని, జోధ్పూర్ రాజస్థాన్లో జరిగిందని, 42 బెటాలియన్ వెళ్ళిందని చెప్పేసి 2005లో ఫస్ట్ జరిగిందని, 2019లో లాస్ట్ టైంకి ఉత్తరప్రదేశ్ మనకి బబీన్ అండ్ మిలిటరీ స్టేషన్లో జరిగిందని గుర్తుంచుకోవాలండి. సో ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీకు చెప్తాం జరుగుతుందండి. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా దీని గురించి ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో అదేవిధంగా మనం యుద్ధాభ్యాస్, వజ్రప్రహార్ అని చెప్పేసి, వరుణ, గరుడ ఎక్సర్సైజ్ అని చెప్పేసి, ఇలాంటి మనం డస్ట్ లిక్ అని చెప్పేసి చదువుకున్నామండి. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈరోజు మనకి ఇండియాస్ బుల్లెట్ ట్రైన్ టు రన్ బై ఆగస్ట్ 2026 రైల్వే మినిస్టర్. సో అయితే మనకి బుల్లెట్ ట్రైన్ అనేది 2026 కల్లా తీసుకొస్తామని చెప్పేసి మనకి ఈ యొక్క రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగిందండి. 2026. సో 2026 అనగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటుందండి. సో ఎందుకు మీకు తెలిసిందేనండి, టార్గెట్స్ అనగానే మనకి ఏదైతే మనకి 2023 ఒక టార్గెట్ ఉండటం జరిగింది. సో అదేవిధంగా 2024 ఒక టార్గెట్ ఉండటం జరిగింది. 2025 కొన్ని టార్గెట్స్ ఉండటం జరిగింది. సో అదేవిధంగా 2026 సో ఇది ఒక టార్గెట్ ఉండటం జరిగింది. 2027 ఒక టార్గెట్, అదేవిధంగా 2030 ఒక టార్గెట్, అదేవిధంగా 2047 ఒక టార్గెట్. సో అదేవిధంగా ఇలా చాలా ఉంటాయండి టార్గెట్స్. బట్ కొన్ని మనం మెయిన్గా తెలుసుకుందాం. ఆ మెయిన్స్గా ఉన్న వాటిలో ఇవేనండి. సో ఒక్కొక్క దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే, బుల్లెట్ ట్రైన్ని భారతదేశంలో 2026 కల్లా మేము తీసుకొస్తామని చెప్పేసి అశ్విని వైష్ణవ్ గారు ప్రజెంట్ మనకి రైల్వే మినిస్ట్రీగా ఉన్నారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారంటే, మనకి అసలు భారతదేశంలో మనకి బుల్లెట్ ట్రైన్ అనేది ప్రజెంట్ ఇప్పుడు వర్కింగ్లో ఉందండి. సో అది మనకి ఏదైతే మనకి అహ్మదాబాద్ గుజరాత్ నుంచి ముంబై మహారాష్ట్ర ఈ కారిడార్లో దీన్ని బిల్డ్ చేస్తూ ఉన్నారండి. సో దగ్గరగా 500 కిలోమీటర్ల దూరము దీని యొక్క పరిధి ఉంది. సో దీంట్లో భాగంగానే మనము గత వీడియోస్లో అండి ఒక 2 days క్రితం కూడా మనము కుర్లా బాంద్రా రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఒక భూగర్భంలో కడుతున్నారని చెప్పేసి 3 అంతస్తులు ఉంటుందని చెప్పేసి 414 మీటర్లు దాని యొక్క ఒక్కొక్క ప్లాట్ఫామ్ యొక్క లెంత్ అని, అలాంటి మొత్తం 10 ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నారని చెప్పేసి, ఇలా ఉంటుందని చెప్పేసి, ఇన్ని కోచెస్ కూడా ఆగుతాయని చెప్పేసి మనం డిస్కస్ చేస్తామండి. ఏదైతే మనకి మేఘు ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు అండ్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు దీన్ని బిల్డ్ చేస్తున్నారని చెప్పేసి మనం గత వీడియోలో డిస్కస్ చేసుకున్నామండి. సో ఆ స్టేషన్ అనేది ఈ కారిడార్లో భాగంగానే బిల్డ్ చేస్తున్నారండి, అదొకటి గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ వచ్చేసరికి అహ్మదాబాద్ అండి. సో మనకి అహ్మదాబాద్ సో ఎక్కడ ఉంటుందండి, గుజరాత్ అండి. అదేవిధంగా ముంబై అండి, ముంబై ఎక్కడ ఉంటుంది, మహారాష్ట్ర అండి. సో మొత్తం దీని 508 కిలోమీటర్లు దీని యొక్క కారిడార్ అండి. మొత్తం పొడవు 500 కిలోమీటర్లు. సో వచ్చేసరికి దగ్గరగా 350 km/hతో ఒక ట్రైన్ వస్తుందండి, బుల్లెట్ ట్రైన్. చూడండి దీని యొక్క స్పీడ్ వచ్చేసరికి 350 km/h అండి. కానీ వందే భారత్ చూడండి యాక్చువల్గా మ్యాక్సిమం స్పీడ్ 200, కానీ మన ట్రాక్స్ సపోర్ట్ చేసేది వాటికి 130 130 కొన్ని ఏరియాల్లో 130, కొన్ని ఏరియాల్లో 140 అలా సపోర్ట్ చేస్తాను, మ్యాక్సిమం 120. కానీ దీని బుల్లెట్ యొక్క స్పీడ్ 350 km/h మీద ఈ యొక్క స్పీడ్ని బిల్డ్ చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా మనకి బాంద్రా కుర్లా అని చెప్పేసి ఇందాక డిస్కస్ చేసామండి. సో మనకి బాంద్రా కుర్లా రైల్వే స్టేషన్ అండి, స్టేషన్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఈ స్టేషన్లోనేనండి బాంద్రా కుర్లా, ఇది భూగర్భంలో ఉన్నటువంటి ఏదైతే మనకి హై స్పీడ్ స్టేషన్లో భూగర్భంలో ఉన్నాయండి. సో దగ్గరకి ఈ భూగర్భ స్టేషన్లో 24 మీటర్ల లోతులో ఉన్నాయని చెప్పేసి, సో దీంట్లో దగ్గరగా 414 మీటర్లు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అండి. అలాంటి మొత్తం 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయని చెప్పేసి, ఒక్కొక్క ప్లాట్ఫామ్ అయినా దగ్గరగా మనకి 16 కోచ్లు అండి. సో మనకి ఒక్కొక్క 16 కోచ్లు ఆగుతాయని చెప్పేసి మన వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ బాంద్రా కుర్లా రైల్వే స్టేషన్ ఏదైతే ఒక స్టేషన్ ఉంటుందో భూగర్భ జలంలో ఉంది, ఈ యొక్క అహ్మదాబాద్ ముంబై కారిడార్ యొక్క స్టేషన్లో బుల్లెట్ స్టేషన్ ట్రైన్ భాగంలోగానే ఉంది. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. 2026 కల్లా ఆ ట్రైన్ తీసుకొస్తాము అని చెప్పి మనకి రైల్వే మినిస్ట్రీగా చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా నీకు కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనం ఇక్కడ కొన్ని కాన్సెప్ట్ చూద్దామండి. సో దీనికి సంబంధించి మనం చూస్తే కొన్ని టార్గెట్స్ అని పెట్టుకున్నాం. 2026 అనగానే మనకి బుల్లెట్ ట్రైన్స్ అని చెప్పేసి ఒకటి గుర్తు రావాలి. సో అదేవిధంగా ఈ యొక్క రైల్వే వ్యవస్థకు సంబంధించి కూడా అండి, సో రైల్వే వాళ్ళు కూడా 2030 నాటికి నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అని 0 ఉద్గారాలని అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారండి. రైల్వేస్ కూడా ఎప్పుడు అని చెప్పేసి అదొక టార్గెట్ పెట్టుకున్నారు. అదేవిధంగా వీళ్ళు సంబంధించి ఏదైతే మనకి 2024 సంబంధించి ఎలక్ట్రిఫికేషన్ అండి, అంటే రైల్వేస్ మొత్తాన్ని విద్యుతీకరించాలని చెప్పేసి టార్గెట్ ఎప్పుడు పెట్టుకున్నారంటే 2024 టార్గెట్గా పెట్టుకున్నారు వీళ్ళు. ఇప్పటివరకు మొత్తం ఎంత ఎలక్ట్రిఫికేషన్ జరిగింది రైల్వేస్ అంటే 85% జరిగిందండి. సో 85% జరిగింది. ఇదంతా కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూద్దామండి. ఇక్కడ మనం చూసినట్లయితే 2023 అనగానే కల్ అజార్ అనే ఒక వ్యాధిని ఇండియా నుంచి పూర్తిగా తీసేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. కల్ అజార్ అని చెప్పేసి
కలాజర్ అని చెప్పేసి ఒక వ్యాధి అండి. సో మొహం మీద బాగా బొబ్బలుగా ఉంటుంది. సో అది కలాజర్ వ్యాధి అండి. సో దీన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి 2023 ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా దీన్ని తీసేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. సో 2024 మీకు హరఘర్ జల్ అని చెప్పేసి, అదే జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి మీకు గుర్తు రావాలి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కోసం అంటే రూరల్ పీపుల్లో సో మనకి డ్రింకింగ్ సదుపాయాన్ని కల్పించడం కోసం హరఘర్ జల్ ఇదొక స్కీమ్ ఉందండి. అదేవిధంగా 50% రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. ప్రజెంట్ అయితే మాత్రం ప్రతి సంవత్సరం అనేది 3 లక్షల రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దాన్ని 50% తగ్గించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. అదేవిధంగా దీనికి సంబంధించి 2024 మనం చూసినట్లయితే ఏదైతే మనకి రైతులు ఉపయోగిస్తారో ఆ రైతులు ఉపయోగించినటువంటి మోటార్స్లో డీజిల్ బదులు రెన్యూబుల్ సోర్స్ను ఉపయోగించాలి అని చెప్పేసి ఇది 100% మనకి ఈ యొక్క డీజిల్ ప్లేస్లో అంటే డీజిల్ ప్లేస్లో రెన్యూబుల్ సోర్స్ను ఉపయోగించాలని చెప్పేసి అదొక టార్గెట్గా ఉంది. అదేవిధంగా 10,000 అంటే ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన స్కీమ్లో భాగంగా ఈ యొక్క జనరిక్ మెడికల్ షాప్ని 10,000 పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన స్కీమ్ కింద ఇదొక టార్గెట్గా పెట్టుకుంది. సో అదేవిధంగా మనకి రోడ్ యాక్సిడెంట్ 50% తగ్గించాలని, జలజీవన్ మిషన్ వచ్చేసరికి మనకి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి 100% ఇది సంబంధించి రైల్వేస్ని డీజిల్తో రీప్లేస్ చేయాలని చెప్పేసి. సో ఇవన్నీ 2024 టార్గెట్స్ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా 2025 అనగానే మీకు టీబీ ఎరాడికేషన్ అండి, టర్బిక్యులోసిస్ ఎరాడికేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 220 న్యూ ఎయిర్పోర్ట్స్ బిల్డ్ చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. అదేవిధంగా 5 ట్రిలియన్ ఎకానమీ ఉండాలి, మన సంబంధించి 5 ట్రిలియన్ ఎకానమీని సాధించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. ప్రజెంట్ మనం 3.5 ట్రిలియన్ ఎకానమీగా ఉన్నాము, అది 5% చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. ఇదొక టార్గెట్ కూడా మనం గుర్తుంచుకోవాలి 2025 అనగానే. సో 2026 అనగానే బుల్లెట్ ట్రైన్ ఒకటి వస్తుంది అని చెప్పేసి మనం ఇప్పుడే డిస్కస్ చేసాం, ఇదొక టార్గెట్గా పెట్టుకోవాలి. సో 2027 అనగానే మనకి బోధకాలు వ్యాధి అండి. మీ అందరికీ తెలిసిందేనండి, బోధకాలు అండి మీ అందరికీ తెలిసిందే, కాళ్ళన్నీ లావుగా ఉంటాయండి, కాళ్ళు మొత్తం ఒక కాళ్ళు లావుగా ఉంటుంది. బోధకాలు వ్యాధి వచ్చిందంటాం. ఆ బోధకాలు వ్యాధిని ఇండియా నుంచి పూర్తిగా తరిమేయాలని చెప్పేసి 2027 టార్గెట్గా పెట్టారు. అదే 2027 కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుందండి, ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్. గుర్తుంచుకోవాలి. సో ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాస్టిక్ని పూర్తిగా తేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. సో 2030 అనగానే మీకు 500 గిగావాట్స్ మనకి ఏదైతే మనకి రెన్యూబుల్ సోర్స్ ఉంటుందో దాని నుంచి మనం తీయాలి. అంటే మనకి లైక్ హైడ్రో కానివ్వండి, అదేవిధంగా బయోమాస్ కానివ్వండి, విండ్ కానివ్వండి, వీటి ద్వారా మనకి 500 గిగావాట్స్ అంటే రెన్యూబుల్ సోర్స్ని తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అదేవిధంగా మలేరియాని పూర్తిగా మన ఇండియా నుంచి తవ్వేయాలని చెప్పేసి 2030 టార్గెట్గా పెట్టుకున్నారు. సో మలేరియా అండి 2030 మలేరియాని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది 2030 నాటికి. అదేవిధంగా రైల్వేస్ అనేవి నెట్ జీరో కార్బన్ ఎమిషన్ 0 ఉద్గారాన్ని తగ్గిస్తామని టార్గెట్గా పెట్టుకున్నారు. అదొకటి ఉంది. 2047 అనగానే మనకి దీనికి సంబంధించి భారతదేశం ప్రజెంట్ డెవలపింగ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీలు అవ్వాలని చెప్పేసి, సో డెవలప్డ్ కంట్రీ అవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2047 టార్గెట్ పెట్టుకుంది. 2047 అనగానే మనకి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అందరికీ ఇన్సూరెన్స్ జీవిత బీమాని కల్పించాలని చెప్పేసి IRDA టార్గెట్గా పెట్టుకున్నారు. సో వీటి మీద ఖచ్చితంగా రేపు రానున్న మెయిన్స్ పరీక్షలో ఒక బిట్ కన్ఫామ్గా వస్తుందండి. సో మీకు 2026 అనగానే రైల్వేస్ ఎలా గుర్తున్నాయో బుల్లెట్ ట్రైన్స్ తీసుకురావాలని చెప్పేసి ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. ఇవన్నీ మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు బాగా వీటన్నింటి ఫాలో అవ్వాలండి. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి మోడీ గారు మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో ఈ మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఈ మోడీ గారు అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ఏదైతే మనకి ఈ సర్వే ప్రకారము అత్యంతగా ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా వార్తల్లో చూడడం జరిగిందండి. సో అదేవిధంగా మార్నింగ్ కన్సల్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి మార్నింగ్ కన్సల్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఇది USA ఫర్మ్ అండి, ఇది USA ఫర్మ్ ఒకటి. వీళ్ళు ఈ కన్సల్టెన్సీ ఏం చేస్తుందంటే వీళ్ళ యొక్క ఒపీనియన్స్ని అంటే ఏదైతే ఆన్లైన్ ద్వారా కానివ్వండి, గూగుల్ ద్వారా కానివ్వండి, సో కొంతమంది కంట్రీస్లో సర్వే చేసి ఏ యొక్క నేతగా ప్రజాదరణ బాగుంది అని చెప్పేసి వీళ్ళు ఒక పబ్లిష్ చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. 78% అనేది ఓటింగ్ రావడం జరిగిందండి. సో ఆ తర్వాత మనకి ఏదైతే మనకి మెక్సికో ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన కానివ్వండి, ఆ తర్వాత స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ కానివ్వండి, ఆ తర్వాత ఆస్ట్రేలియా PM కానివ్వండి, వీళ్ళు ఉన్నారు టాప్ 4లో. సో అమెరికాకి సంబంధించి జో బైడెన్ గారు అయితే మాత్రం 7వ స్థానంలో ఉన్నారు ఈ యొక్క మార్నింగ్ కన్సల్ట్ రిపోర్ట్ ప్రకారము. గుర్తుంచుకోవాలండి. సో ఇక్కడ మనం చూస్తే మనకి మోడీ గారు అనేది 78%గా అంటే ఓటింగ్తో ఉన్నారండి. అదొకటి గుర్తుంచుకుంటే మనకి మార్నింగ్ కన్సల్ట్ అమెరికాకి సంబంధించింది. దీన్ని బేస్ చేసుకొని దీని ప్రకారం అయితే మాత్రం మెక్సికన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మెక్సికన్ ప్రెసిడెంట్ అండి మాన్యువల్ లోపేజ్ ఒరాడర్ అని చెప్పేసి ఉన్నారండి. మనకి ఓబ్రాడర్ అని చెప్పి ఈయన 68% ఓటింగ్తో సెకండ్ ప్లేస్లో ఉండటం జరిగింది.
సో అదేవిధంగా స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మనకి ఎలెన్ బర్సెట్, సో ఇతను వచ్చేసరికి 62% ఓటింగ్తో థర్డ్ ప్లేస్లో ఉన్నారండి. అదేవిధంగా ఆస్ట్రేలియన్ పిఎం మనము ఆల్బనీస్ యాంటోనీ అని చెప్పేసి అంటాము, ఆయన వచ్చేసరికి 58%లో ఫోర్త్ ప్లేస్లో ఉన్నారండి. సో ఈ ఫోర్త్ ప్లేస్లో బాగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మోడీ గారు, ఆ తర్వాత మెక్సికన్ ప్రెసిడెంట్ మనకి లోపేజ్ గారు, సో స్విట్జర్లాండ్కి సంబంధించి ప్రెసిడెంట్ వచ్చేసరికి మనము బెర్సెట్ గారు, సో ఆస్ట్రేలియా వచ్చేసరికి ఆల్బనీస్ గారు. సో వీళ్ళు టాప్ 4లో ఉన్నారు. యూఎస్ ప్రెసిడెంట్ అయితే మాత్రం 7th ప్లేస్లో ఉన్నారండి. ఈసారి 7th ప్లేస్లో ఉన్నారు జో బైడెన్ గారండి, 40% ఓటింగ్తో ఉన్నారు. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిందండి. అదే మనము జెలెన్స్కీ చూస్తే టైం పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవర్ 2022 కవర్ పేజ్ మీద రావడం జరిగింది. గుర్తుంచుకోవాలంటే రానున్న పోటీ పరీక్షలో టైం పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2022 ఎవరు అంటే జెలెన్స్కీ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇదైతే మాత్రము మనకి మార్నింగ్ కన్సల్ట్ ఫర్మ్ ప్రకారం అయితే మోడీ గారు 78%తో ఇతను మొదటి స్థానంలో ఉండటం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉత్తరాఖండ్ అనేది మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో ఉత్తరాఖండ్ అనేది మీ అందరికీ తెలిసిందేనండి. రీసెంట్గా మనకి వార్తల్లోకి వచ్చింది. జోషిమఠ్ అనే ప్రాంతం వార్తల్లోకి వచ్చిందండి. జోషిమఠ్ రేపు రానున్న పోటీ పరీక్షలో జోషిమఠ్ అనే ప్రాంతం ఇటీవల వార్తల్లోకి వచ్చింది కదా, ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడగవచ్చు. ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే అక్కడ ఏవైతే అక్కడ ఉన్నటువంటి భూమి కుంగిపోవటం కానివ్వండి, ఇళ్ళకి పగుళ్ళు రావటం కానివ్వండి, అక్కడ ఒక యుద్ధ వాతావరణం లాగా అంటే ఒక ఏదైనా భూకంపం వచ్చే సూచనలుగా ఉన్నట్టు, సో అక్కడున్న ప్రజల మొత్తాన్ని అక్కడ వేరే ప్రాంతానికి తరలించడం జరిగిందండి. సో అక్కడెక్కడో దూరంలో మైనింగ్ జరగడం వల్ల ఇలా జరుగుతున్నాయని, సో ఇలా జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సింది జోషిమఠ్ అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లోని ప్రముఖ దేవాలయాలు కూడా ఉన్నాయండి. సో మన జోషిమఠ్కి ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటి ఆ ఇంపార్టెన్స్ అంటే మనము ఏదైతే మనకి ఈ యొక్క బద్రీనాథ్ అండి, మనకి బద్రీనాథ్ అని చెప్పేసి టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ అనేది మనకి ఏదైతే ఒక 6 months అనేది క్లోజ్లో ఉంటుందండి. సో అక్కడ స్వామివారి మూల విరాట్ని ఈ యొక్క జోషిమఠ్కి తీసుకొచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఇది ఒక పర్యాటక ప్రాంతము, ఆధ్యాత్మిక ప్రాంతం కూడా జోషిమఠ్. సో అందువల్ల ఇది భూమి కుంగిపోవటము, భూకంపం వచ్చే సూచనలు ఉంటాం, అందువల్ల వార్తల్లోకి వచ్చింది. ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో అదేవిధంగా ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ టెంపుల్స్ అంటే అది బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, దరీదేవి, ఇవన్నీ ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అందువల్లే ఉత్తరాఖండ్ మనము దేవభూమి అంటే దేవతలు నడయాడినటువంటి భూమి అని చెప్పేసి అంటాము. అదొకటి మనం బాగా గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా బద్రీనాథ్, కేదార్నాథ్. బద్రీనాథ్ అయితే మాత్రము ఇది వచ్చేసరికి మనము అలకనందా రివర్ పక్కన ఉంటుందండి. గుర్తుంచుకోవాలి, అలకనందా రివర్ పక్కన ఉంటుంది, అదొక విష్ణు టెంపుల్ అండి. అదేవిధంగా కేదార్నాథ్ వచ్చేసరికి మందాకిని రివర్ పక్కన ఉంటుంది, అదొక శివ టెంపుల్ అండి. ఈ రెండు కన్స్ట్రక్షన్ చేసింది ఎవరు అంటే ఆదిశంకర గారు బిల్డప్ చేశారు. గుర్తుంచుకోవాలండి, చాలా ఎగ్జామ్లు అడుగున్నారు. ఆదిశంకరాచార్యులు గారు ఈ 2 టెంపుల్స్ని కట్టించాడు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. అందువల్ల వార్తల్లోకి వచ్చింది. సో ఇది చరిత్ర. అది కాకుండా మనం ఈరోజు చూస్తే ఉత్తరాఖండ్కి సంబంధించి సెరికల్చరిస్ట్ ఎవరైతే మన సిల్క్ వామ్స్ అంటే రా సిల్క్ను ప్రొడ్యూస్ చేస్తారో ఫార్మర్స్, వాళ్ళకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇన్సూరెన్స్ కల్పించిన స్టేట్ ఏదంటే దట్ ఈజ్ ఉత్తరాఖండ్ అని. సో మనకి ఉత్తరాఖండ్ సీఎం అనగానే మనము పుష్కర్ సింగ్ ధామ్ని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఉత్తరాఖండ్ బికమ్స్ ద ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు స్టార్ట్ ద ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ సెరికల్చరిస్ట్. అండ్ సెరికల్చర్ అంటే సిల్క్ని ప్రొడ్యూస్ చేస్తారండి. సెరికల్చర్ అంటే మనము టు ప్రొడ్యూస్ ద సిల్క్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఈ సిల్క్ని మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళల్లో భాగంగానే మనము ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అగ్రికల్చర్ మినిస్టర్ అని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. సో ఆయన పేరు వచ్చేసి మనము గణేష్ జోషి అండి. సో ఇతను వచ్చేసరికి గణేష్, సో మనకి గణేష్ అండ్ ద జోషి అని చెప్పేసి అంటాము. ఈ గణేష్ జోషి గారు నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఏదైతే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సెరికల్చర్ వాళ్ళకు కూడా మేము ఈ యొక్క ఒక ఇన్సూరెన్స్ని తీసుకొస్తున్నామని చెప్పేసి పైలట్ బేసిస్ కింద మొదటి 4 ఏదైతే మనకి 4 జిల్లాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అండి. దగ్గర 12,000 మంది ఫ్యామిలీస్కి ఇది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఆ యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దానికి పెట్టిన పేరు వచ్చేసరికి రేష్మా కీత్ భీమా అని చెప్పి చెప్తున్నారండి. సో ఇది ఎందుకు అని ఎగ్జామ్లో అడగొచ్చు. మనము రేష్మా కీత్ బేమా అని చెప్పేసి అంటాము. సో ఇది ఎందుకంటే 200 ఎవరైతే మనకి సెరికల్చరిస్ట్ ఉంటారో 4 డిస్ట్రిక్ట్లో అంటే దగ్గరగా వీళ్ళ మీద అన్ని ఫ్యామిలీస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. 200 సెరికల్చరిస్ట్ 4 డిస్ట్రిక్ట్లో ఫస్ట్ పైలట్ బేసిస్ మీద దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఆ తర్వాత రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాము. అందువల్ల 12,000 మంది ఫ్యామిలీస్ దగ్గరగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లబ్ధి పొందుతారని చెప్పేసి మనకి గణేష్ జోషి గారు అంటే మనకి అగ్రికల్చర్ మినిస్టర్ అండి ఉత్తరాఖండ్కి ఈయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాఖండ్ సీఎం అనగానే మనము పుష్కర్ సింగ్ ధామ్ని అని చెప్పేసి. సో దీని క్యాపిటల్ వచ్చేసరికి మనము డెహ్రాడూన్ అండి. వింటర్ సీజన్లో అయితేనేమో డెహ్రాడూను, సమ్మర్ సీజన్లో అయితేనేమో గైర్జెన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి గైర్జెన్ అని చెప్పేసి అంటాము. ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో ఇదండి ఉత్తరాఖండ్ అనేది ప్రజెంట్ వార్తలో ఉండడం నిలిచిందండి. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో అదేవిధంగా
ఏదైతే మనకి ఉత్తరాఖండ్కి సంబంధించి కూడా జోషిమఠ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రానున్న పోటీ పరీక్షల్లో. ఇవ్వండి ఏవైతే ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ అండి. సో మనం ఖచ్చితంగా దీని గురించి కూడా దీనికి చూసినట్లయితే మనము ఏదైతే దీనికి సంబంధించి సెరికల్చర్కి సంబంధించి సిల్క్ని ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఫస్ట్ భారతదేశంలో పెట్టింది ఉత్తరాఖండ్ అండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనము ఏదైతే మనకి మార్నింగ్ కన్సల్ట్ ప్రకారం అయితే మోడీ గారి ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించి రైల్వే సెక్టర్ అండి, బుల్లెట్ ట్రైన్స్ అనేది భారతదేశంలో 2020 కల్లా తీసుకొస్తామన్నారు. సో అదేవిధంగా మనకి బుల్లెట్ ట్రైన్స్ అనగానే మనకి వందే భారత్ సంబంధించండి వందే భారత్ ట్రైన్ నడిపిన మొట్టమొదటి మహిళా లోకో పైలట్ అండి. రానున్న పోటీ పరీక్షల్లో దీని మీద బిట్ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. మహిళా పైలట్ అండి. సో ఆమె 1988 నుంచి పైలట్గా పనిచేస్తుంది, లోకో పైలట్గా పనిచేస్తుంది. సో ఆమె మనకి మన సోలాపూర్ నుంచి ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఈ మధ్యలో తిరిగేటువంటి వందే భారత్ ట్రైన్స్కి ఆమె లోకో పైలట్గా పనిచేస్తుంది. ఆమె సురేఖా యాదవ్, గుర్తుంచుకోవాలండి, సురేఖా యాదవ్, మహారాష్ట్ర స్టేట్ అండి ఆమెది. అదొక వార్తల్లోకి వచ్చింది. అవన్నీ టార్గెట్స్ అండి. ఈ టార్గెట్స్ నుంచి రేపు మనం బిట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే మనకి ఒక డిఫెన్స్ ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ ఒకటి రావడం జరిగింది మనకి సింగపూర్కి సంబంధించి, మనకి బోర్డు కురుక్షేత్ర. నెక్స్ట్ వచ్చేసరికి PFRDA పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బడి, చట్టబద్ధమైన సంస్థ. దానికి సంబంధించి మనం దీపక్ మోహంతి అనే వ్యక్తి వచ్చడం జరిగింది. ఓవరాల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో ఖచ్చితంగా ఇవన్నీ మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయండి. వీటిని ఫాలో అయ్యి మంచిగా నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.